మీ గురించి అందరూ ప్రజాకవి అని, చాలా గొప్ప కవి అని, ఎంతో పెద్ద ఫిగర్ అని చెప్తుంటారు కదా. కానీ నాకు తెలుసుకోవాలనుకుంది ఏంటంటే మౌలికంగా, అంటే బేసిక్గా గోరేటి వెంకన్న ఎవరు? వాడెవడో తెలిస్తే నేను అసలు నీ దగ్గర ఎందుకు కూర్చున్నట్టు. తెలిస్తే ఏం చేస్తారు? వాడిని వెతుకుతున్నా నేను. ఎవడా గోరేటి వెంకన్న ఎవడు ఈ పేరే? వాడిని చాలా ఎతికే క్రమంలో చాలా ఏళ్ళ నుంచి ఉన్నా, బయటికి కనపడతలేదు. ఆ ఎతికే క్రమంలోనే వాడేమో ఎడ దొరుకుతాడు, వాడు ఎక్కడ తిప్పుతున్నాడు, ఏంది వాని కథ ఏంది, వాడెవడు వాడిని పట్టుకోవాలని నేను చూస్తున్నా. రైట్, అంత సులభంగా దొరికేటట్లేడు వాడు. కొంచెం కొంచెం అన్నా దొరికాడా? దొరికినట్టు దొరికి తప్పించుకెళ్తాడు. ఎక్కడెక్కడ ఎతికారు? నిద్రలో ఎతికాను ఎక్కువ. అర్ధరాత్రి గాఢాంధకారంలో కాలరేఖ కొలకుంచ కాటుక రాసులను ఉంచ మోసుకెళ్ళి నల్లముల్ల పూసుకున్న తనువెళ్ళ ఆ చీకటి రాత్రుల్లో మన ఎతికే ప్రయత్నం చేస్తే చీకట్లో ఎక్కడో ఒకసారి కనపడతాడు, అప్పుడు వెళ్ళిపోతాడు. పాట పాడి పిలిచారా? పాటతోనే పిలుస్తా. పాట మందిలో వాడినప్పుడు దొరకడాడు. వాని కోసం పాడే పాటలో వాడు మళ్ళా వింటాడు, ఆ పాటను కూడా తీసుకొని పోతాడు, అంతే. ఇప్పుడు ఒక్కసారి పిలుస్తారా? గాఢాంధకారంలో పిలిచిన పిలుపు ఇప్పుడే పిలుస్తాను. ఎదురుగా మీరున్నప్పుడు వాడెట్ట గెలుస్తాడు? నీవున్నప్పుడు, నేనున్నప్పుడు, వీళ్ళున్నప్పుడు ఈ ప్రకృతిన వాడు ఎక్కడి నుంచి వస్తాడు చెప్పండి? వాడు రాడు కదా, భయస్తుడు కదా. ఈ వెతుకులాట ఎప్పుడు మొదలైంది? చిన్నప్పుడు, బాల్యం నుంచి కూడా. తత్వం తెలిసేది కాదు. ఇప్పుడు నమ్ముతారా? నేను రాసిన అనుకుంటున్నావు, వాడే వచ్చి రాసి వెళ్ళిపోతాడు. పోతనా భాగవతం అనుకరణతో తెలియకుండా కాదు. చాలా పాటలు నేను రాసేటి కూడా రాస్తాను. నేను ఎటు రాస్తా, మీరున్నారు. తోటగపర్ణ పాట కోసమై బాట నడిసి వచ్చే ఈ పూట, తోట అపర్ణ పాటనెతుకుతూ పాట కోసమై బాట నడిసి వచ్చే ఈ పూట, పాటిగా ఇచ్చట పశువుల మేత పరికింప ఇచ్చట పశువుల మేత, పనివారలతో ఊడ్చిన వాకిలి పనివారలు తిరుగాడే వాకిలి, పాటిగా ఇచ్చట మేటబులేజిచట పశువుల మేత, పనితనముతో నాను పైన వాకిలి. ఇది నేను రాస్తాను. నేను రాయకుండా వాడు వచ్చి రాసిపోతుంటా. ఒక్కోసారి వాడు రాసిన అద్భుతాలు మళ్ళీ రాయిరా, మళ్ళీ వచ్చి రాయిరా బాబు, ఎందుకురా అట్లా పలికించి వెళ్ళిపోయినావు, మళ్ళీ ఎక్కడ పోతావని తనలాడుతుంటా. ఇది మొత్తం నా ప్రయత్నం. నేను రాసేటి నువ్వు 5 నిమిషాలు రాయబట్టి రాస్తా. పాట, సినిమా కదా, ఈ పాడు అట్లాంటివి కూడా రాయగలను నేను, ఇవి రాయగలను. కానీ వాడు రాసేటి గమ్మతుంటాయి. వాడు ఎందుకు రాస్తాడు తెలియదు. ఎట్లాంటి రాస్తాడు? చాలా సింపుల్ విషయాలు కూడా రాయచ్చు. ఒక్క పాట, మీ లోపలి వెంకన్న రాసే పాట. ఏ తరువిధి అపరాతిరి, ఏ తరువిధి అపరాతిరి ఆకులలో కోకిలకిల, ఏ తరువిధి అపరాతిరి ఆకులలో కోకిలకిల, తడిమి చూడ తదాగతుని ఒడిని చేర్చుకున్నారా, ఒడిని చేర్చుకున్న బోధి, బండరాతి ధోనెలపై రువే పూల సవ్వడి, బండరాతి ధోనెలపై రువే పుప్పొడి సవ్వడి, పండుటాకు వీణలపై సిటుకులేసే సీమవేలు, పండుటాకు వీణలపై సిటుకులేసే సీమవేలు, బండరాతి దోనలపై రువేపు పొడి సవ్వడి. ఇది నిజంగా నమ్ముతున్నామో నేను కళలో రాసిన ఈ 2 చరణాలు. ఎవరు నమ్మినా బ్రహ్మాండం కూడా సాధ్యం. కొంత రాసుకొచ్చిన ఓసారి పాట రాసిన అనుకున్నా, రాద్దాం అని కూర్చున్నా. నమ్ముతారా మీరు? తీరములో పడవ బరువు పయనములో ఎంత సులువు, తీరములో పడవ బరువు పయనములో తేలికవును, చలనములున్నందుకేమో తెలిసిన దారిని మరిసి. నేను రాసిన తెలిసిన దారిని మలిసి తెలియక నడిసితే ఆగి, నింగి నీటి కొప్పువో పొంగె ఏటి కొప్పువోలే, నింగి నీటి మబ్బువోలే. ఆ నీళ్ళనే కొప్పు ఉంది, నింగి నీటి నురగ, ఆ నురగ కొప్పు నీరే. ఆ నురగంతా తను వస్తే నీరైతుంది. కానీ అదే కొప్పు చేతలసి బరువు లేదు. చిత్రం. నింగి నీటి కొప్పువోలే
పొంగేటి మబ్బువో నింగి నీటి మబ్బువోలే పొంగేటి కొప్పువోలే బరువులను వదిలించుకుని మరువు తెలిసి సాగవోయి మరుగు తెలిసి సాగవోయి సిరులు ఆవరించే వేళ సిరులు వనగూరే వేళ లేమియని జపమాల మెప్పుల తిరునాల కన్నా ఒంటరి గమనమే మిన్న. అంటే ఆ మేఘం కురిస్తే మనం పట్టుకొని బకెట్ నీళ్ళు మోయలేము, కానీ అది మబ్బు అంత తేలిక పైన ఉంటుంది, అదే కిందకి వచ్చి మోయింది. ఇట్లా ఈ బతుకు ఇది ఎందుకు వచ్చింది ఆలోచన, నేను ఓ ఫిలాసఫీని సమాజాన్ని ఇట్లా రాయాలని రాస్తున్నాలే. అది మీ లోపల ఉంది కదా ఆ తత్వము, మీరు తత్వవేత్త చూస్తేనే అర్థమవుతుంది. అదేగా నా లోపల ఉంది అనుకో, నాతో లేదు. నాతో అంటే నేను మరి ఇప్పుడు తత్వవేత్త లేకుండా తత్వవేత్త లేకుండా ఉంటే మరి అన్ని పాటలుగా లోపల తేలిగ్గా అందరిలోనూ ఎంతో కొంత ఒక భావం కదులుతూ ఉంటుంది. అవును, మీలో కొంచెం ఎక్కువగా, కొంచెం కూడా కాదు చాలా ఎక్కువగా కదులుతుంది. అది పట్టుకోవడం, కరెక్ట్గా ఆ సమయానికి ఒడిసి పట్టుకోవడము, అది శబ్దంలోకి మాటలోకి తీసుకురావడము, దీనిలో చాలా యాతన ఉంటుంది కదా. ఇప్పుడు పట్టుకుంటే ఇవాళ రాదు కదా, మస్తు ట్రై చేసి నేను పాట రాయాలంటే రాదు. కమ్యూనిజం రాయాలంటే కూడా మరి భౌతికాంశం కదా, కానీ రాదు, ఒక్కోసారి అది వస్తుంది. త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం, భోగాలను రసించే విలువ కమ్యూనిజం, ప్రకృతిని శోధించే చొరువ కమ్యూనిజం, ప్రాణాలకెరువని తెగువ కమ్యూనిజం, ఉంటుంది కమ్యూనిజం ఉంటుందిరా, జగతి ఉన్నంత దాకా అది ఉంటుందిరా, యాడున్నదని వెతికి చూసేమురా, నిజము యాడుంటే కమ్యూనిజం ఆడుండొచ్చురా, ఆడ ఉండొచ్చు. ఇది మీరు రాసారా? రాశారు అంటే విషయం చెప్తున్నా, అంటే భౌతికమైన రాసినప్పుడు కూడా మరి రోజు తర్వాత కమ్యూనిస్ట్ రాయలేము, ఒక్కసారి వస్తుంది ఎప్పుడన్నా. అన్నీ నేను రాసేటట్లు నేను ఉట్టి కూర్చొని ఓసారి కూర్చుంటే నెత్తి కొట్టుకుంటే రాదు, ఓసారి వస్తుంది. ఇటు చూసుకుంటే పోతే అద్భుతంగా ఇప్పుడు ఆడ పోయి చూసినాం, తింటుంటే ఒక మనిషి కనపడ్డాడు. ఎన్నిసార్లు చూస్తుంటారంట పేదరికాన్ని, కానీ ఆ రోజు 30 ఏళ్ళు నిండనే లేదు, ముఖము మీద ముడతలున్నాయి, 40 ఏళ్ళు దాటనే లేదు, నొసటి పైన గీతలున్నవి, అదురుష్ట రేఖలంటారా, బుద్ధిజీవులారా ఆకలికొచ్చిన గీతాలంటారా. ఇది నేను చూసి రాసిన, అక్కడితో ఆగలేక నేను నిజంగా ఎక్కడ పోయి చూడలే. అప్పుడు ఆ రోజు పుట్టింది. మన్ను ఊడిన మట్టి మిద్దెల సన్న సీమల పుట్టలున్నవి, ఇది కూడా చూసి రాస్తాం, ఊహిస్తాం. సున్నమూడిన గోడాలకు బల్లిగుడ్లు తెల్లంగున్నవి. ఈ బల్లిగుడ్లను కవిత్వం చేయాలని ఎరక నేను జాషువా నుంచో మహాకవుల నుంచి నేర్చుకున్నా, లేకుంటే ఊరు నుంచి నేర్చుకున్నా, లేకుంటే ఏదో తత్వం వచ్చింది అందులో నేను అన్నీ మరి అన్నింటినీ చేయాలిగా. సాలె పురుగు లల్లిన పరదాలే, సాలె పురుగు లల్లిన పరదాలే, ఈ పేద వాళ్లకు దేవుడిచ్చిన దోమ తెరలాయే. ఓసారి ఎరకల కూడా రాస్తాం, ఎరక లేకుండా రాస్తాం, అట్లనే మొత్తం మనం ఏదో ఈ గాలివాట. ఇది అర్థం కాదు నాకైతే, నేను చాలా పరిశీలించిన, ఎందుకంటే చదివాల వస్తుంది కవిత్వానికి సంబంధించిన. నేను అందుకే ఎప్పుడు వచ్చిన కవిత్వ క్లాసులు పెడితే రమ్మన్నారు. పాట మీద నా చిన్నప్పుడే అరుణోదయ వాళ్ళు ప్రజానాట్యంలో పాట శిబిరాలు పెడుతుంది. నేను నమ్ముతారా, మరొక శిబిరం క్లాసులో నేను పోలేదు. ఇప్పుడు నాకు అట్ట పోయిన తర్వాత వాళ్ళు చెప్తే రాస్తే ఇంక మనమే రాస్తామని. నాటకం పద్య రిహార్సల్ కూడా నేను 2 అవుతాం, తర్వాత నేను ఊహించుకొని దీన్ని కొంత పద్యం నేను పాడదు. అది ఎందుకో అది అట్లనే గొప్ప అని కాదు, ఏందో అది ఎప్పుడు ఎడతెగని ఒక వెలితో అన్వేషణ ఏదో ఉంటుంది. దాంట్లో వచ్చిన సంతము రాసినాడు ఏమనిపోయేది మనకు. సొంత పాట రాసినాడు ఎవడు పడుచుకోలే. తాగి పెండ్లంతోని తగవాడు తాడొకడు, తాగమని పెండ్లాన్ని బ్రతిమిలాడుతాడొకడు. బ్రతిమిలాడతారా పెండ్లని తాగమని, కానీ నేను చెప్తే సహజంగానే ఉంది అది కావాలని. తాగి పెండ్లంతోని తగువాడు తాడొకడు, తాగమని పెండ్లాన్ని బతి సీర బేరం కాడ సిన్నగుడు ఆసరి, అలిగిన పెండ్లాన్ని అడుక్కుంటాడొకడు, సంతలో సంసారం అంతా బయటేసుకొని ఇంటికొయ్యే ముందు ఇద్దరొకటైతారు
ఒక్కొక్కసారి జీవితం కనపడప్పుడు రాస్తాం, ఒకసారి అట్లా రాయం, ఒకసారి ఇది ఉంటుంది, ఒకసారి తెలియకుండా రాస్తాం. కొన్ని పేలినాక పల్లెకని రాసినాడు నేను పల్లెకని నా కోసం రాసుకున్నాను. ఇంత పాట అయితే అది ప్రచారం సినిమాలకు పోతుంది, వందే మాత్రం పాడతాడు, అన్ని 3 ఇప్పుడు దాదాపు అన్ని దాని చాలా 10 కోట్ల పైన ఇది అవుతుంది అనుకోలేను. అది వచ్చినా కూడా తర్వాత ఏమో నిజంగా ఇంత ఉంది ఆ పాట గల్లేసినది. ఊరికే 15 నిమిషాలు రాసుకుంటున్నాం అయినా కనపడితే. అది దాని ఇప్పటికీ ఏ సభలో చూడు ఎక్కడో అది పేరు ఇంకపోతుంది. కొన్నిసార్లు అట్లా జరుగుతాయి అంతే. మాయా మంత్రం అతీతం అంటారు. కానీ ఇక మనం అట్లా జరగనీకి కావాల్సింది ఏదో కొంచెం మనం ఏది లేకుండా జలాలుద్దీన్ మౌలాని చెప్పకముందే సత్యం చెప్తాను. నాకు మీరు శూన్యంలో ఉండండి, ద్వారబంధం లేనింటికి వడ్లపత్తాడు, ద్వారబంధం చేస్తాడు, నీళ్లు మోసేవాడు కాలికుండా నీళ్ళు చేస్తాడు, కప్పు లేనింటి వాడు తాపిపోయినాడు కప్పేస్తాడు, కనుక పనిమంతులు శూన్యను, నేను పనిమంతులు అనుకోలే శూన్యాలు ఉండాలనుకో. కవిత నాకు నన్ను పట్టుకుని చిన్నప్పుడే నేను ఎప్పుడు కూడా ఏది కాకుంటే మంచిగా వస్తుంది. మీరు వస్తుంటే నా ఇంట ఒక అతను వచ్చి పాట రాయమన్నాడు. నేను అతనికి ఏం చెప్పినా, నువ్వు చెప్పకరా బాబు సబ్జెక్ట్ ఇప్పుడు రాయమని చెప్పిన. నువ్వు చెప్పినాక నేను రాయను, ఇంకా నా వల్ల కాదు రాయనిక, నేను చాలా సినిమా నువ్వు ఏం చెప్పకుండా ఇస్తే మంచి పాటలు ఇచ్చిన. ఆ డైరెక్టర్లు కూర్చొని మీరు ఇట్లా రాయాలి, ఇది ఉండాలనుకో, ఇక నేను రాసేదే ఉంటుంది, నువ్వు రాసుకొని నీ పదాలు నీకు చెప్పనికే. అది చెప్పిపోతే ఏమనుకున్నాను అనుకో, దొరసానిలో అద్భుతమైన పాటలు రాసినాం. ఏమన్నా డైరెక్టర్ ఆయన ఏం చెప్పారు, నేను రాస్తుంటే కూర్చొని చూసి అర్ధ గంటలో 2 గంటలు ఇచ్చినాను. చెప్తే మంచి ఇట్టుపాటు 2 సాంగ్స్ చెప్పిన తర్వాత రాయలేము. ఇప్పుడు కూడా నేను వద్దు చెప్పొద్దని నేను వాడు కర్మకాయలు చెప్పిండు. ఇక నాకు దాని చుట్టే తిరుగుతుందా అని ఇంకా ప్రేమ వరకు రాయాలి. ప్రేమ వరకు కాదు కదా ఇది, పిల్లలు పసిపిల్లలు గిట్ట గూడు కట్టుకున్నట్టు పిచ్చ గూడు కట్టుకున్నట్టు పోతూ అక్కడ ఇంతసేపు ముద్దుగా పిల్లలు నడుస్తుంటే మురిపాలు పడుతుంది. అవి తర్వాత మనకి ఇష్టం అవుతుంది, లోకానికి ఇష్టం కావచ్చు.